బెండకాయ ఫ్రై అండి. అయితే దీనికి సింపుల్ టిప్స్ ఏంటంటే, బెండకాయ సన్నగా పొడవుగా కట్ చేయడం వల్ల చాలా తొందరగా ఉడికిపోతుందండి. ముందుగా ఒక బౌల్‌లో నేను పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర, కొంచెం గరం మసాలా వేసి ఆయిల్‌లో గట్టిగా స్క్వీజ్ చేశానండి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకున్నాను, కొత్తిమీర కూడా వేశాను. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసి కొంచెం అదంతా మసాలా పట్టించాననమాట. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 చెంచాలు పల్లి నూనె వేసుకొని ఆ! వేడి హై టెంపరేచర్‌లోనే నేను వేపానండి. వెంటనే ఏగిపోతాయి హై టెంపరేచర్‌లో మాడకుండా. ఆ తర్వాత ఒక కప్పు బూందీ వేశానండి. ఈ బూందీ కూర, బెండకాయ బూందీ కూర తొందరగా అవుతుంది. రసంతో బావుంటుంది. మజ్జిగ చారన్నంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ప్రీవియస్ వీడియోస్‌లో బెండకాయ ఉల్లికారం చూపిచ్చాను. బెండకాయ పులుసు చూపిచ్చాను. బెండకాయ వెల్లుల్లిపాయ కారం చూపిచ్చాను. సరే రకరకాలుగా మంచి రెసిపీస్ చూపిచ్చాను. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. తర్వాత దీంట్లో ఒక చిన్న యూస్‌ఫుల్ టిప్ అండి. ఇది జనరల్‌గా యూట్యూబ్‌లోకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నాకున్న నాలెడ్జ్‌లో నేను చెప్తాను. 3 మంత్స్ అయిందండి నేనొచ్చినప్పుడు. నాకసలు 1 మంత్ వరకు అసలు నేను యూట్యూబ్ వైపు కాన్సంట్రేషన్ కూడా చేయలేదు. ఎందుకంటే నాకు దీని గురించి ఏమీ అర్థం కాలేదు. ఆహ్, మీకు అలా ప్రాబ్లమ్ రాకుండా చెప్తానండి. యూస్‌ఫుల్ టిప్స్ ఒక 3. ఒకటి, మనము ఈ కూర చేసే విధానానికి ఫస్ట్ లైటింగ్ సరిగ్గా ఉండాలండి. దీనికి ఫోటోగ్రఫీ మంచిగా ఉండాలి ఫోన్‌లో. ఆ 5 ఫోటోస్ కలిపి ఒకటి మనం ఒక ఫోటోగా ఫార్మ్ జేసుకోవాలి. 4-5 ఫోటోస్. తర్వాత దీంట్లో థంబ్‌నెయిల్ అనేది ఇంపార్టెంట్ అండి. హ్యాష్‌ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. థంబ్‌నెయిల్‌లో ఏమో మనము దాని ఫోటో జాగ్రత్తగా పెట్టాలండి. మంచిగా మనం ఏం కర్రీ వండుతున్నామనేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలనమాట. 4, 5 ఫోటోలు కలిపి పెడితే బెనిఫిషియల్‌గా ఉంటుంది. హ్యాష్‌ట్యాగ్ అంటే మనం 5, 6 రకాలుగా పెట్టుకోవచ్చండి. హ్యాష్‌ట్యాగ్ పెట్టి బెండకాయ కూర, కర్రీస్, లేపోతే ఆహ్, బెండి ఫ్రైస్ ఇట్లా ఒక మనం 5 గూడా పెట్టుకోవచ్చు, 6 గూడా పెట్టుకోవచ్చు హ్యాష్‌ట్యాగ్ ఏసి. ఏదో ఒకటి చూస్తారనమాట జనాలు. ఆ తర్వాత మ్యూజిక్ ఉంటే మనీ పేమెంట్ ఉండదు అని చెప్పారండి. నాకింకా పేమెంట్ స్టార్ట్ అవ్వలేదు. బట్ 3 మంత్స్‌లోనే నాకు 2 మంత్స్ కూడా నేను కాన్సంట్రేట్ చేయలేదు. 1,05,000 వ్యూస్ వచ్చాయి. తర్వాత ఎప్పుడు కూడా ఒక కర్రీ అప్‌లోడ్ చేసినా, మీ రెసిపీ అప్‌లోడ్ చేసినా, స్టార్టింగ్‌లో నాకు ఎంత ఫస్ట్ పెట్టినప్పుడు ఒక 200, 300 వ్యూస్ కూడా రాకపోయాయండి. నేను ఆ 200 మెంబర్సే చాలు అనుకోని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు రెస్పాన్స్ బావుంది 3 మంత్స్‌లో. అలాగే మీ ఎంటైర్ కాన్సంట్రేషన్ మీరు చేసే రెసిపీ వైపే పెట్టండి. దాంట్లో ఉన్న మీకు తెలిసిన టిప్స్ కానీ, సింప్లిఫైడ్ మెథడ్‌లో కుక్ చేయడం కానీ, దాని న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఒకటి, 2 మీరు చెప్పగలిగితే వాళ్ళకి హెల్ప్ అవుతుందనమాట. అప్పుడు చాలామంది మీ ఛానల్ వైపు చూస్తారు. నాకు తెలిసినంత నాలెడ్జ్‌లో చెప్పానండి. తర్వాత ఇందులో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అసలు చాలా మందికి అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలీదు. సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడుంటదో గూడా తెలీదండి. అలాగని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదని అస్సలు బాధపడొద్దు. మనం చెప్పాలనమాట, వాళ్ళకి తెలియజేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం అండి, వాచ్ అవర్స్ మనయి సడెన్‌గా పెరుగుతాయా లేదా అనే బాధ చాలా మందిలో ఉంటుంది. మీరేదైతే చిన్న చిన్న షార్ట్స్ పెడతారో అవన్నీ కలిపి చక్కగా 2 మినిట్సో, 3 మినిట్సో వీడియోను గూడా ఆ పక్కన నుంచి అప్‌లోడ్ చేయండి. నా పొరపాటు అదే అండి. 1000 నేను షార్ట్స్ పెట్టాను కానీ, అప్పుడే నేను వీడియోస్ కనుక పెట్టుంటే, ఒక్కొక్క వీడియోని ముగ్గురు చూసినా మన వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్